హలో గైస్, డే 9 ఆఫ్ బెంగళూరు ముచ్చట్లలో ఈరోజు నేనైతే ఇంక పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాను. చూడండి మా అబ్బాయి అయితే ఎంత వయ్యారంగా నడుస్తున్నాడో. అలా వచ్చేసాను చూడండి. ఇక్కడైతే నైట్ చపాతీలు కూడా పెట్టేశారు. ఇంకా 2 పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి చూడండి, హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్లు. అవి 2 కలిపి అయితే ఒక డ్రమ్ముడు మజ్జిగ అయితే చేస్తారు అందరికి కలిపి. అందుకే అవి నీళ్ళుగా ఉంటాయి. ఇంకా అలా ఈరోజు అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్లో టామరిన్ రైస్ అయితే పెట్టారు. ఇంకా నచ్చినా నచ్చకపోయినా, ముద్ద దిగినా దిగకపోయినా దింపుకొని వెళ్ళాల్సిందే. ఇంకేం చేయలేం కొంచెం ఎనర్జీ కోసం. ఇంక అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకలా నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకొచ్చేసాను చూడండి. ఇంకెలా లోపలికి వెళ్ళి మా ఇన్స్టిట్యూట్ ఈరోజు అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు కొంచెం తక్కువ మంది వస్తారని నా ఒపీనియన్. సో ఇంకా చూపిస్తున్నాను చూడండి. క్యాబిన్ ఇది ఫస్ట్ రిసెప్షన్ పాయింట్ సూపర్గా ఉంది కదా. ఇంక అలా క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంక పీజీకి వచ్చేసాను లంచ్కి. ఇంక ఈరోజు మళ్ళీ సాంబారు. ఇంకా డైలీ స్పెషల్ ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు నాకు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ తప్పే, రోజు ఆ పప్పే ఉంటుంది. ఇంకా మనకు ఉందిగా ఒక ఆయుధం, ఆ చికెన్ పీక్లు అదొక ముక్క వేసుకొని ఇంకా కంప్లీట్ చేస్తాం. ఇంక అలా నైట్ అయితే అయిపోయింది. ఇంక మళ్ళీ వచ్చేసాను చూడండి. చపాతీలు వేసుకొని ఇంకా అలా కొంచెం డాల్ అయితే వేసుకుంటాం. తెలుసు కదా మన సీక్రెట్ రెసిపీ. ఆ సీక్రెట్ రెసిపీ మీరు కూడా ఫాలో అవ్వండి, మంచిది హెల్త్కి. అలా దరిద్రం అనిపిస్తుంది ఈ కర్రీ చూడంగానే. చూడండి అసలు వంకాయ కర్రీని అసలు ఒక 5 years అయిపోయింది మానేసి. 5 years నుంచి వంకాయ ముట్టుకోలేదు. వీళ్ళేమో అంతా వంకాయలో పెట్టారు. అయినా కొంచెం గుజ్జు వేసుకున్నా కానీ అది తినబుద్ధి కాలేదు. ఇంక మళ్ళీ మన ఆయుధాన్ని అయితే మొదలు పెట్టాం. ఇంకొక దెబ్బ అయితే వేసేసుకొని ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం. మీరు ఎట్లాంటి కష్టాలు పడుతుంటే అయితే కమెంట్లో చెప్పండి, అందరూ ఆనందపడతారు. మళ్ళీ డే 10 కలుసుకుందాం. బాయ్ గైస్.